నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అధికారులు. అనేక ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఓం నమః శివాయ అంటూ స్వామివారి జడల ఆకారంలో కొలువైన శివలింగాన్ని దర్శించుకుని వెళ్తున్నారు. పరశురాముడు ప్రతిష్ఠింపబడిన శివలింగాల్లో ఇదొక శివలింగమని, అందుకే ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని శివరాత్రి రోజు భక్తులు తరలివస్తుంటారు. త్రేతాయుగంలో ఆ యొక్క పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడి గుహాలయంలో ఆ పరమశివుడు స్వరూపంలో జడల రామలింగేశ్వర స్వామిగా అవతరించి ఈ లోక కళ్యాణం కొరకు పరశురాముడి తపస్సు చేత ప్రతిష్ఠింపబడి దినదినము ఆ పరశురాముడి తపస్సు మెచ్చినటువంటి పరమశివుడు జడల రామలింగేశ్వర స్వామి పరశురాముడి తపస్సు చే ఆ యొక్క సంతుష్టుడై ఆ లింగాకారము దినదినము వృద్ధి పొందుతూ ఎత్తుగా కావడం జరిగింది. పరశురాముడు తన తపస్సును చాలించి చూచేసరికి ఆ యొక్క ప్రతిష్టాపన చేసినటువంటి మూర్తి కాకుండా బింబము చాలా ఎత్తుగా కనపడడం వల్ల ఇది నేను ప్రతిష్ఠించింది కాదేమో అనుకొని ఆ యొక్క స్వామివారి శిరస్సు పైన కాటు పెట్టేసరికి శివుడు, ఆ పరమశివుడు ఈ జడల రామలింగ స్వామి రూపంలో పరశురాముడి చేత ప్రతిష్ఠింపబడినటువంటి నేను, నీ తపస్సు ద్వారా వెలిసినటువంటి నేను కలియుగంలో మానవులందరికీ ధర్మ అర్థ కామ్యములు అనుసరించిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. ఈ రోజు మహాశివరాత్రి పర్వణి దినం. ఈ యొక్క మాఘమాసంలో వచ్చేటటువంటి త్రయోదశి చతుర్దశి కలిసినటువంటి రోజు శివరాత్రిగా పిలువబడుతూ ఈ మాఘమాసంలో వచ్చేటటువంటిది మహాశివరాత్రిగా చెప్పబడుతుంది. మరి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఆ యొక్క పరమశివుడు బ్రహ్మ విష్ణు ఆదులకు కూడా జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఈ లోకంలో నేను అనేటటువంటి అహం ఎవరికీ ఉండకూడదు అనే జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి రోజు అని మనకు చెప్పబడుతుంది. బ్రహ్మ విష్ణు రామలింగం భజే. త్రేతాయుగంలో